సోషల్ డిస్టెన్సింగ్, సామాజిక దూరం. ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి డిసీజ్ స్ప్రెడ్ అవ్వకోకుండా ఉండటానికి కనీసం 2 మీటర్లు లేదా 6 అడుగులు దూరం పాటించే ఒక ప్రివెంటివ్ మెజర్. సోషల్ డిస్టెన్సింగ్ని ఫిజికల్ డిస్టెన్సింగ్ అని పిలిస్తే బెటర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే లాక్డౌన్ పూర్తయిన తర్వాత, ఒకవేళ అన్లాక్ చేసిన తర్వాత మనం కొంత సేఫ్ డిస్టెన్స్ ఉండి మాట్లాడుకోవచ్చు. వీఆర్ కనెక్టింగ్ సోషల్లీ. ఫిజికల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్స్ బెటర్ టు కాల్ ఫిజికల్ డిస్టెన్సింగ్. ఆ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మన వల్ల కాక మనం లాక్డౌన్ని ఆఫ్ చేసుకున్నాం. ఆఫీసులు, థియేటర్లు, స్కూళ్ళు, కాలేజీలు, పబ్లు, రెస్టారెంట్లు అన్నీ మూసుకొని కూర్చున్నాం. సోషల్ డిస్టెన్స్ అనేది మనకేం ఫస్ట్ టైం ఏం కాదు. ఇది దానికంటూ హిస్టరీలో కొన్ని పేజీలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈ సోషల్ డిస్టెన్స్ అనే పదం 1916 న్యూయార్క్ సిటీలో పోలియో కేసులు పెరుగుతున్నప్పుడు. అప్పటికే యుఎస్ మొత్తంలో 27,000 కేసులు వచ్చినాయి, 6,000కు పైగా మరణాలు. కేవలం ఒక్క న్యూయార్క్ సిటీలోనే అబౌట్ 2,000 పీపుల్ చనిపోయారు. అప్పుడు ఈ థియేటర్లు, పబ్లిక్ మీటింగ్లు, గ్యాదరింగ్స్, అమ్యూజ్మెంట్ పార్కులు కానీ, బీచ్లు కానీ అన్నిటినీ బంద్ చేశారు. అప్పుడు మనం ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనే మాటని మొట్టమొదటిసారిగా విన్నాం. దాని తర్వాత ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల వినాల్సి వచ్చింది. ఇన్ఫ్లుయెంజా యొక్క ఫస్ట్ కేస్ ఫిలడెల్ఫియా అనే ప్లేస్లో సెప్టెంబర్ 17, 1918. అప్పుడు ఆ సిటీలో మూమెంట్ ఏంటంటే సెప్టెంబర్ 28న ఒక పెద్ద పెరేడ్ ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ అక్కడ 2 లక్షల మంది గ్యాదర్ అవుతారు ఆ పెరేడ్ని చూడటానికి. పెరేడ్ జరిగిన 3 రోజుల తర్వాత సిటీలో మొత్తం 31 హాస్పిటల్స్ ఉన్నాయి. అవన్నీ ఫిల్ అయిపోయాయి. అందరూ ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్తో అటాక్ అయ్యి అందరూ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు. ఆ టైంలో సోషల్ డిస్టెన్సింగ్ అనేది తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ 3 నాటికి ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ తీసుకోమని. కానీ సుఖమేం లేదు, అంతా అయిపోయింది. దాని తర్వాత 2003 సార్స్ వచ్చినప్పుడు, 2009లో ఇంకా ఆ స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు, దాని తర్వాత ఈ COVID-19 పాండమిక్, ఇంకా ఇట్లాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. ఇసాక్ ఆసిమోవ్ 1957లో ఒక సైన్స్ ఫిక్షన్ నోవెల్ రాశాడు. దాని పేరు ది నేకెడ్ సన్. దాంట్లో సోషల్ డిస్టెన్సింగ్ గురించి ఎలా రాశాడంటే, ఒక గ్రహం ఉంటుంది, ఆ గ్రహంలో ప్రజలందరూ కొన్ని మైళ్ళ దూరంలో నివసిస్తూ ఉంటారు. అంటే కొన్ని మైళ్ళ దూరం పాటిస్తూ జీవిస్తుంటారు. కమ్యూనికేషన్ అంతా టెక్నాలజీ ద్వారానే జరుగుతుంది. దానివల్ల మనుషుల్లో ఈ నీతి నిజాయితీలు ఉండవు. నూడిటీ అనేది క్యాజువల్ అయిపోతుంది. ఎవరైనా పిల్లలు కావాలని సెక్స్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు అందరూ చూస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అటువంటి ప్రపంచంలో విపరీతమైన సోషల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా అదొక నివసించే నరకం. ఆ ఇసాక్ ఆసిమోవ్ చెప్పినట్లు ఆ నరకంలోనే కొన్ని రోజులు జీవిద్దాం. మన ప్రపంచాన్ని వల్ల మనం వెనక్కి తెచ్చుకుందాం. మెయింటైన్ ఫిజికల్ డిస్టెన్సింగ్.